ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధానం ఎలా ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానం ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీశైలం. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన అంటే ఓకే, మంచిగానే ఉన్నది. కాకుంటే మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ స్లో ఉన్నది. బిజినెస్లు చాలా డల్గా ఉన్నాయి. వ్యాపారాలు చాలా డల్గా నడుస్తున్నాయి. దాని గురించి కొంచెం పట్టించుకోవాలి. ఈ సూపర్ మార్కెట్లు కానీ మార్ట్లు కానీ ఈ రిలయన్స్లు ఇలాంటివి రావడం వల్ల మా లాంటి చిన్న చిన్న వ్యాపారాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాని గురించి కొంచెం పట్టించుకోవాలన్నట్టు చెబుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైనా ఓకే, బాగానే ఉంది. బిజినెస్లు అప్పుడు మరి రియల్ ఎస్టేట్ ఇట్లా బాగుండేది, మంచిగా నడుస్తుండేది. బిజినెస్లు ఇట్లా మంచిగా రన్నింగ్ అవుతుండేది. మరి ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి చాలా స్లోగా ఉన్నాయి బిజినెస్లు ఇట్లా. మాలాంటి చిన్న చిన్న వ్యాపారాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జర. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు? ఆటో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మరి ఏమన్నా ఇక్కడ బతుకులు బాగాలేక ఆటోలు నడుపుకోలేక మా బతుకులు ఎన్నో ఉన్నాయి. ఏం చేసేటట్టు కూడా లేకుంటుంది. పొద్దుగులు లేసి ఆటో తోలుకుంటోళ్ళం, రూపాయి పావులకి తోలుకుంటోళ్ళం. ఇప్పుడు ఆటో కిరాయిలు లేకుండా అయిపోయినాయి. అసలు మాకు ఆటో కిరాయిలు అనేది ఎంత తగ్గినాయి అంటే రోజు 1000 రూపాయలు చేసుకోపోతాం, 600-500 అయితే కష్టంగా ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఆయన రేవంత్ రెడ్డి ఆయన పైన ఉండి ఆయన ఏదేదో చెప్తున్నారు. ఆయన తగ్గట్టు మనం చేయాలంటే మనం ఇక వచ్చేసారి వస్తాడో రాడో కూడా నమ్మకం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు బాగానే ఉంది ఇక్కడ. అప్పుడు అయితే ఓకే అన్న, ఓకే అప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు పెట్టి మా పుట్టాలు కొడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు తఖీలా. ఏం చేస్తుంటారు సార్? నేను అన్ఎంప్లాయ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 15 months అయిపోయింది వచ్చి. ముఖతానికి మొత్తం ఒకటేసారి చెప్పలేము మనం. వీ షుడ్ గివ్ టైమ్ టు హిమ్. సో ఇప్పుడు ఏమైనా అడిగితే కూడా అప్పులు అని చెప్తున్నారు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు ఇప్పటిదాకా నోటిఫికేషన్ల గురించి కూడా పోయినసారి కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లే, ఎక్సెప్ట్ గ్రూప్ 1కి సంబంధిస్తే. కాబట్టి ఇంకా కొంచెం సమయం చూసి మనం చెప్పొచ్చు ఈ పాలన కేసీఆర్ కంటే బెటర్గా ఉందా తక్కువగా ఉందా అని. ఒకటేసారి బాగా లేదని చెప్పలేము, ఒకసారి మంచిగా ఉందని కూడా చెప్పలేము. సో ప్రజెంట్ అయితే నడుస్తుంది. 1-2 years మనం చెప్పొచ్చు పర్టికులర్గా కేటీఆర్ బెటరా, రేవంత్ రెడ్డి బెటరా, ఇంకోరు బెటరా అనేసి. ఇప్పటి వరకు ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధిదారులకు అందుతున్నాయి అంటారు? నాకు తెలిసినంత మట్టుకు అందరికీ రీచ్ కావట్లేదు. రీచ్ అవుతున్నాయి తక్కువ మోతాదులో. ఎవరైతే ఎగ్జాక్ట్గా వీళ్ళు ఖచ్చితంగా అర్హులు ఈ పథకానికి వాళ్ళకి రీచ్ కావట్లేదు. ఎవరైతే అర్హులు కారో వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. నా యొక్క అభిప్రాయం ఏంటంటే మీ యొక్క వేదిక యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి పథకాలు అందాలనేసి, ఎవరైతే నిరుపేద ఉన్నారో వారు దారిద్ర్య రేఖకి దిగువ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పథకాలు అందాలి. కొంతమందికి అందుతున్నాయి గ్యాస్కి సంబంధించి, గృహజ్యోతికి సంబంధించి, ఫ్రీ బస్కి సంబంధించి, అండ్ ఇవి కొంతమంది అందుతున్నాయి, మరి కొంతమంది అందట్లేదు. ప్రతి ఒక్కరికి అందాలి. 6 గ్యారంటీలు అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేస్తేనే మరొకసారి మేము అవకాశం ఇవ్వడానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడానికి మా నుంచి ఛాన్సెస్ ఉంటాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కువగా అందినాయండి. చెప్పాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కువగా అందినాయి. కాబట్టి దాంట్లో ₹1 అనుకుంటే 25 పైసలు ప్రజలకి, 75 పైసలు కేసీఆర్కి, వాళ్ళ కుటుంబానికి దోచుకు తిన్నారు వాళ్ళు. ఒకటే కుటుంబంలో ఇంతమంది రావడం అనేది ఒక చాలా బ్యాడ్. ఇటు కేసీఆర్ అనేది బ్యాడ్ అని కాదు, కేసీఆర్ ఓకే తెలంగాణ ఉద్యమం తెచ్చిండు, వీ షుడ్ రెస్పెక్ట్ టు హిమ్. బట్ ఒకటేసారి చెప్పలేం కేసీఆర్ బెటరా, ఇంకోటి బెటరా అనేసి. అక్కడ చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతి పెంచుకుంటే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి చాలా తక్కువ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, బట్ కొంచెం తక్కువ మోతాదులో. కేసీఆర్ తో పోల్చుకున్నట్టయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంటే ఉత్తమం అని చెప్తున్నాం అన్నట్టు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? మొహమ్మద్ అంజాద్. ఏం చేస్తుంటారు సార్? నేను ఐ రిఫ్రాక్షనిస్ట్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి అంటే ఇప్పుడు వచ్చి 15 months అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ చేస్తుండే కాబట్టి ఇంకా చూద్దాం మనం ఆయన ఎట్లా చేస్తాడు. కానీ మన నల్గొండలో అయితే రోడ్లు అయితే మంచిగా లేవు. సో మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పేది అయితే మన నల్గొండ రోడ్స్ అన్ని డెవలప్ చేయాలనేసి నేనైతే అభ్యర్థి చేస్తున్నా. మరి కేసీఆర్ గారి పాలనలో అయితే కొంచెం
నల్గొండ అయితే డెవలప్ అయినది. మన పార్క్స్ కానీ ఇక్కడ ఫుడ్ ఇవ్వడం పేదలకి 5 రూపీస్ కొన్ని సోషల్ వర్క్స్ అయితే బెటర్గా చేసినారు. సో ఇంకా మనకి నల్గొండలో డెవలప్మెంట్ అయితే చాలా ఉన్నాయి చేసాయి. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి మీద దృష్టి పెట్టి కొంచెం డెవలప్మెంట్ చేసి అయితే ఇంకా చాలా బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే ఆయన అకార్డింగ్ టు ఆయన పాలన ఇస్ అ బెటర్. ఎందుకంటే ఆయన కూడా స్టేట్కి చాలా చేసి ఉన్నాడు, ఇట్లని ఏం లేదు. సిటీ డెవలప్ చేసినాడు, ఐటీ కంపెనీస్ తీసుకొచ్చినాడు. సో ఆయన పాలన ఆయన అకార్డింగ్ టు ఆయన లెవెల్లో ఆయన డెవలప్మెంట్ చేసినాడు. సో మన రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన కన్నా బెటర్గా చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజుబాబు. ఏం చేస్తుంటారు? ఆటో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు చాలా పరాకం ఉంది. ఏ విషయంలోనైనా, రైతు బంధు విషయంలోనైనా పోతే, ఇంతకుముందు ఒక మనిషి చనిపోతే అనాథలు ఉంటారు కదా, ఫ్యామిలీకి సంబంధించిన చనిపోతే 5 లక్షలు ఇచ్చేది, అది కట్ చేసిండు. ఆ తర్వాత రైతు బీమా కట్ చేసిండు. ప్లస్ పోతే ఇప్పుడు 6 పథకాలను ఇచ్చిండు. అవి ఒక ఫ్రీ బస్ తప్ప దాంట్లో మనకున్న ఉపయోగం ఏం లేదు. చాలా నష్టాలు ఉన్నాయండి. ఆయన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేడుతున్నాయంటే ఏం చేరవేర్చిండే? ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, మిగతా ఏం లేదు కదా. మిగతా ఏం లేదు. కరెంటు అంటే 200కు పైగా కాలిస్తే మళ్ళీ బిల్లు వేస్తుండు. ఇప్పుడు మా పరిస్థితి అదే. ఇంట్లో పిల్లలు ఉన్న 4 పిల్లలు, నాకు 200 యూనిట్లకు పైగా కాలుతుంది. బిల్లు టోటల్గా తీసుకుంటారు. 200 కట్ చేసి తీసుకున్న బాగుండేది కదా. మొత్తానికైతే నాకు బాగాలేదండి. ఈసారి రావడం కష్టమే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్లేదండి, 100 రెట్లు ప్రతి ఒక్క విషయంలో ఆయన అనుకున్నదల్లా చేసిండు కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? లతీఫ్. ఏం చేస్తుంటారు? ఫ్రూట్ బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి పాలన చేస్తుండు. ఏ విధంగా అంటే పేదోళ్ళకి ఇల్లు, ఆ లోన్ శాంక్షన్లు, కరెంట్ బిల్లు ఉచితంగా ఇస్తుండు. కేసీఆర్ కానీ ఆయన నయం ఉంది. 10 ఏళ్ళు ఆయన కేసీఆర్ ఏం చేసిండు పేదలకి? ఏం చేయలేక దళిత ముఖ్యమంత్రి అని చేయలేము. ఈయన పాపం మంచిగా చేస్తుండు కదా రేవంత్ రెడ్డి. బాగానే ఉంది పాలన. ఇప్పుడు ఎక్కి 1 ఇయర్ కూడా కాలే కదా. 1 ఇయర్ కూడా కాలే కదా. ఒక సంవత్సరం కూడా కాలే కాబట్టి 14 ఏళ్ళు అవుతుంది ఆయన ఎక్కి, సీఎం ఎక్కి. ఇంకా టైం పడితే ఇంకా ఇస్తాడు మంచిగా. మళ్ళీ ఆయన 10 ఏళ్ళ ఏం చేసిండు? మొత్తం తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసిండు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చేసేది మెల్లగా. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? సాయిబాబు. ఏం చేస్తుంటారు సార్? ఫుట్వేర్ బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొద్దిగా ఆర్థిక వ్యవస్థలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు సర్దుకునేదాకా ఉంటే వాళ్ళ రూలింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక మనిషి బిజినెస్ చేసేటప్పుడు అంటే అప్పులు లాభాలు 2 ఉంటాయి. కేసీఆర్ పరిపాలనప్పుడు తను చేయాల్సిన ధర్మం తను చేశాడు. అప్పులు చేసి ఏది చేసినా రూలింగ్ చేసుకొచ్చారు. ఆ అప్పులు వీటికన్నా ఇంట్రెస్ట్ అయినా కట్టాల్సి వచ్చింది కాబట్టి రేవంత్ దగ్గర బడ్జెట్ వీక్ గా ఉంది కాబట్టి ఆయన రూలింగ్ లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్, రైతు బంధం అది అనేది చేయలేకపోతున్నారు. క్రమేపీ ఓకే అయితే ఆయన రూలింగ్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా శుభ్రంగానే జరిగింది. అయితే కుటుంబ పాలనలాగా కొడుకు కూతురు వీళ్ళంతా ఇన్వైట్ అయ్యి ఆ పార్టీని అనేది ఈయన పోయి ఫామ్ హౌస్ లో కూర్చోవడం అని చెప్పిందే వేదం. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా కమాండింగ్ చేశారో అదే కమాండింగ్ సిస్టమ్ తో ఎవరు నోరెత్తడానికి వీల్లేదు, నేను చెప్పినట్టుగా మీరు నడవండి అని చెప్పి కమాండింగ్ సిస్టమ్ తో నడిపించాడు. అది ప్రజలకి తర్వాత ఫాలోయింగ్ అయిపోయి తర్వాత అతన్ని డిటెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? నేను కుకింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నాకు ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క పైసా రాలేదు, పింఛన్ లేదు, ఏది లేదు. పెట్టిన అప్లికేషన్ రాలేదు. ఆడు ఇల్లు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నాకేం దాగంచలేదు. నరేంద్ర మోడీ గరానా టైంలో నాకు 10,000 ఇచ్చిర్రు, ఆదుకున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, పదాన పాల పెట్టన్నాడు, పింఛన్ పెట్టన్నాడు. ఇంతవరకు 15 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏ సాయం లేదు. ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేదు. నాకు ఇల్లు లేదు, సైకిల్ లేదు, మోటార్ సైకిల్ లేదు, భూమి లేదు, 1 ఎకరం భూమి కూడా లేదు, దాగా కూడా లేదు. దాని నుంచి నేను ఇంతవరకు పోరాడితే ఇంతవరకు వస్తుందా అని అన్నారు. ఏది రాలేదు. ఇప్పుడు ఏమి ఇస్తాడో చూడాలి. ఇప్పుడు మోడీ కరోనా టైంలో మంచిగా 10,000 ఇచ్చి ఆదుకొని చిరు వ్యాపారాలకు వ్యాపారాలు చేసుకుంటానికి బతుకు తెరువుకు 10,000 ఇచ్చిండు. 10,000 పుట్టి అప్పు చెప్పురి మళ్ళీ మీకు 20 ఇస్తాం అని చెప్పి 20 పోయింది, 50 ఇచ్చిండు. 50 పోయింది, ₹1,00,000 వస్తుంది. ఆయన మోడీ గారి వస్తేనే మంచిది. ఈడు వచ్చిన బేకారే, ఏది పాలన రాదు. ఇంతవరకు ఏది రాలేదు. నాకు 1 పైసా గవర్నమెంట్ సొమ్ము లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు. ఆయన కూడా ఏం లేదు. పెట్టి 100 సార్లు అప్లికేషన్ పెట్టిన పేపర్ మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే లాస్ట్కు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అన్ని ఎంక్వైరీ చేసుకురు. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది కమిషనర్కి చెప్తే అప్పుడు అప్లై చేస్తే ఎంక్వైరీ చేసుకురు. నా కాడ ఏం లేదా, సైకిల్ లేదు, మోటార్ లేదు. నేను నడిచిపోతున్నా. నేను వంటలు చేసుకొని బతుకుతోని. నాకు ఏది లేదు. ఇంతవరకు ఇస్తాడు. అది ఎలక్షన్ కోడ్ వచ్చి అయిపోయింది. ఈడు పెట్టుకో ఉన్నాడు ప్రజాపాలన. ఈడు పెడితే ఇంతవరకు రాలేదు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. మీ పేరు సార్? ఆబిద్. ఏం చేస్తుంటారు సార్? నేను టైలర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన పర్వాలేం బాగానే ఉన్నది.
కాకపోతే కేసీఆర్ గారి పాలన అప్పుడు మాకు ఈ కరెంటు ఇబ్బందులు అవి ఏం లేకపోఉండే. ఇప్పుడు కరెంటు చాలా తీస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆ బస్సు ఫ్రీ, కరెంటు ఇది ఒకటి, గ్యాస్, ఈ 3 మాత్రం మంచిగా ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఏం చేశారండి, అది మనకి రైతు బంధు ఇచ్చేది. రైతు బంధు ఇప్పుడు కాంగ్రెస్లో రావట్లే అన్నారు ఎవరు. కేసీఆర్ గారు కరెంటు గిరెంట్ అయితే ఏమి ఇవ్వలేదు, ఫ్రీ కరెంట్ అయితే ఇవ్వలేదు. అప్పుడు ఆయన పాలన కూడా మంచిగానే ఉండే. ఆమె రాజీవ్ గృహకల్పంలో కేసీఆర్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నారు. ఆ కేసీఆర్ అప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. మాకు 2 సార్లు 4 సార్లు నేను అప్లై చేసి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు, మాకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు షేక్ జావేద్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇట్లా ఫ్రూట్ల బిజినెస్ చేసుకుంటాను అండి, ఇట్లా ప్రకాశం బజార్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి ఏమవుతుందో మొత్తం ఫైనాన్షియల్ అయితే చాలా పొజిషన్ అందరిది, చిన్న వాళ్ళది, పేదవాళ్ళది, మధ్యవర్తి వాళ్ళది, అందరిది చాలా దెబ్బ తిన్నట్టు, బేరాల కూడా చాలా డిఫరెంట్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది మనకు. ఎందుకంటే నేను గత లాస్ట్ ఇయర్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో బట్టల షాప్ ఉండే, బట్టల షాప్ తీసేసి మళ్ళీ ఫ్రూట్ల బిజినెస్ పెట్టిన. ఏ బిజినెస్ పెట్టినా కూడా ఏదున్నా కూడా పబ్లిక్ కాడ ఎవరి కాడ అమౌంట్ లేదు, ఎవరి కాడ కూడా ఫైనాన్షియల్లీ అందరూ వీక్ ఉన్నారు బాగా. మన ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు చాలా ఆర్థికంగా చాలా బాధ. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయినట్టు, ఇది మళ్ళీ సెకండ్ హ్యాండ్ మనం యూజ్డ్ కార్లో కూడా చేసేది, అది కూడా పడిపోయింది మొత్తం. ఇప్పుడు ఒకప్పుడు ప్రకాశం బజార్లో ఈ టైంలో లాస్ట్ ఇయర్ కానీ ఇంతకుముందు ఈ సంవత్సరాలు కానీ చాలా ట్రాఫిక్ ఉండేది, చాలా పబ్లిక్ ఉండేది, మంచిగా బిజినెస్ బాగా జరిగేది. ఇక్కడ ఈ ప్రకాశం బజార్ గురించే చెప్తున్నాను, వేరే గురించి అయితే వేరే కాడ ప్రతి ఒక్కళ్ళ కాడ ఎవరైతే అన్ని బిజినెస్లా కనుక్కుంటే ఎవరికి ఏ ఫీల్డ్ వాళ్ళకి అడిగినా కూడా అందరూ బాధలోనే ఉన్నారు. అందరూ ఫైనాన్షియల్లీ చాలా వీక్ అయిపోయారు అందరూ, ఎందుకో అది తెలియట్లేదు. దాదాపు అయితే రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి ఎవరికైతే ఇబ్బందులు అయితే బాగా పడుతున్నట్టు సమాచారం ఉంది అందరూ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుండేది సార్, అందరికీ పెన్షన్లు మంచిగా వచ్చేది. ఏది సార్ ఏది చేసినా కూడా ఫైనాన్షియల్లీ పబ్లిక్ కాడ అయితే పైసలు ఉండేది, అందరి కాడ పైసలు ఉండేది, ఎవరి కాడైనా కూడా బిజినెస్ ఇంత పడిపోయేది కాదు. రియల్ ఎస్టేట్ కానీ వేరే బిజినెస్లు కానీ ఇంత ఘనం ఎప్పుడు చూడలే నేను. ఇంత చాలా ఏమంటారు हिंदी में तो अपन बोल सकते हैं मगर तेलुगु तो नहीं आता. अब हर कोई हालात से बहुत टाइट हो गए, बहुत परेशान. किसको भी पूछो, हर बिजनेस हर फील्ड वाले को पूछो तो किसी के पास भी बिजनेस नहीं है. प्यारा ले दो. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.